సదాశివపేట మున్సిపాలిటీలో నీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. సంగారెడ్డి సదాశివపేట మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారులతో సెక్రటేరియట్లో జగ్గారెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సదాశివపేట మున్సిపాలిటీలో కొత్త కాలనీలు ఏర్పడడం, ఆ తర్వాత జనాభా పెరగడంతో చాలినన్ని నీళ్లు రావటం లేదన్నారు. సదాశివపేట ప్రజలకు రోజుకు 2 గంటల పాటు మంజీరా నీరు సరఫరా చేయాల్సిందేనని, అందుకు అవసరమైన నిధులను తీసుకొస్తామన్నారు జగ్గారెడ్డి. సదాశివపేట మున్సిపాలిటీ, సంగారెడ్డి మున్సిపాలిటీ రెండు మున్సిపాలిటీకి సంబంధించిన ఆలోచన రివ్యూ చేసినాం. మన ఆలోచన ఏంటి, సదాశివపేట మున్సిపాలిటీలో ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, అది ఆ వాటర్ కరెక్ట్ గా ఫిల్టర్ అయితే లేవు. అది కాకుండా సఫిషియెంట్ ఓన్ కాదు కదా, అంటే ఓన్ సోర్స్ గా భగీరథ వాళ్ళు నీళ్ళు ఇస్తేనే సదాశివపేట మున్సిపాలిటీ అధికారులు ఇస్తారు. ఇప్పుడు ప్రతిసారి ఫిల్టర్ వాటర్ ఖర్చు వస్తలేదు సదాశివపేట పబ్లిక్ కి. మళ్ళా మనకు ఎప్పుడంటే అప్పుడు వాటర్, ఇప్పుడు సపోజ్ మనం ఒక 1 hour 2 hours వాటర్ సదాశివపేట ప్రజలకు, సదాశివపేట మున్సిపాలిటీలో పబ్లిక్ కి మనం 2 గంటలు వాటర్ ఇవ్వాలి, మంజీరా వాటర్ ఇవ్వాలి అనుకుంటే మిషన్ భగీరథ నుంచి అది అవుతుంది. ఓకే, వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు, ఒకసారి సఫిషియెంట్ వాటర్ ఇస్తలేరు, ఫిల్టర్ వాటర్ వస్తలేవు, కాంప్లైంట్స్ ఉన్నది అనమాట. మనం ఏమనుకున్నాం మాట్లాడేకిందంటే, సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి సొంతగా ఒక ఫిల్టర్ బెడ్ మనమే, ఇంటెక్ మనమే, అంటే డ్యామ్ మంజీరా డ్యామ్ నుంచి మన గతంలో ఏటిగడ్డ సంఘం నుంచి తీసుకున్నాం. అదే